అలా ఇలా కాదు, మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల సమరంగానికి సిద్ధమవుతోంది తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను కొలిక్కి తెస్తోంది. ఇందుకోసం హైటెక్ హంగులతో కూడిన ఎలక్షన్ క్యాంపెయిన్ చేపట్టాలని, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాలని నిర్ణయించింది టీఆర్ఎస్. గుజరాత్లో ఎన్నికల ప్రచారం కోసం అక్కడి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అనుసరించిన 3 డైమెన్షన్ టెక్నాలజీ మంచి ఫలితాలను రాబట్టింది. ఇదే వ్యూహాన్ని ఇక్కడ గులాబీ దళపతి కె చంద్రశేఖరరావు ఫాలో కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రత్యక్షంగా ప్రసంగించేందుకు ఈ 3D టెక్నాలజీని వాడుకోనున్నారు కేసీఆర్. 3D క్యాంపెయిన్ చేపడితే తెలుగు నేలపై, ఆ మాటకొస్తే దక్షిణాదిలోనే ఈ టెక్నాలజీ వాడిన మొట్టమొదటి నాయకుడవుతారు కేసీఆర్. మోడీ కన్నా ఎక్కువ సభల్లో 3D క్యాంపెయిన్ చేసి గతంలో ఉన్న గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టాలని భావిస్తున్నారు ఉద్యమ సారథి. కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం గురువారం సాయంత్రం సుదీర్ఘంగా జరిగింది. వీలైనంత తక్కువ సమయంలో మేనిఫెస్టోను ఫైనలైజ్ చేసి విడుదల చేయాలని సంకల్పించారు టీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే గుజరాత్లో 3D టెక్నాలజీతో సభలు నిర్వహించిన సంస్థలతో టీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు మొదలుపెట్టారు. 3D ప్రచారం కోసం ప్రత్యేకంగా వాహనాలను రెడీ చేస్తున్నారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి జనాన్ని ఉత్సాహపరిచేలా కేసీఆర్ అరగంట పాటు వాగ్దాటిగా మాట్లాడతారని గులాబీ నేతలు అంటున్నారు. ఏప్రిల్ 2 నుంచి సాధారణ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ చీఫ్ ప్రారంభించాలని భావిస్తున్నారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రచారం నిర్వహించాలని స్కెచ్ వేస్తున్నారు. ఎన్నికలకు ఉన్నదే తక్కువ సమయం, అందుకే వీలైనంత ఎక్కువగా జనంలోకి దూసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నారు కేసీఆర్. ఒకే రోజు కనీసం 4 నియోజకవర్గాల్లోనైనా ప్రచార సభలు నిర్వహించాలని అనుకుంటున్నారు. ఇందుకోసం 20 హెలికాప్టర్లను కూడా వినియోగించనున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ అనగానే మీడియాలో ప్రచారం అవసరం. టీవీలు, పేపర్లలో టీఆర్ఎస్ ప్రచారం కోసం ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేశారు.